ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్లో వచ్చినప్పుడు రాజకీయాల్లో అంటే ప్రజల సేవకే ఉండి సినీ రంగానికి దూరం అయ్యారని ముద్రగడ పద్మనాభం గారు వ్యాఖ్యానించారు. అవును. అదే బాటలో పవన్ కళ్యాణ్ గారు నడిచే అవకాశం ఉందంటారా? కేవలం ప్రజల సేవ కోసమే. పవన్ కళ్యాణ్ గారు ప్రజల సేవల కోసం చేస్తానన్నాడు, 90% చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా చెయ్యాలి. ఆయన చేస్తే పరంగా నిలబడతాడు. ఎన్టీ రామారావు పేరు రాకపోయినా ఈయనకి ఒక పేరు అనేది వస్తుంది. అంటే ఎన్టీ రామారావు గారు ఎట్లాగైతే ప్రజల కోసమే సినీ రంగాన్ని వదిలేశారో ఆ విధంగా సినీ రంగానికి దూరంగా ఉండే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్ గారు? ఉంది ఉంది రాజకీయ పరంగా అయితే ఈయన ఈ రాజకీయంలో వచ్చాడు కాబట్టి సినీ పరంగా వదిలేసి ప్రజల్లోకి వస్తాడు. ఆయన నెక్స్ట్ సీఎం కూడా ఆయన అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు రేంజ్లో ఉన్నది ఎవరంటే సీఎం ఉప ముఖ్యమంత్రిగా ఆయనే కాబట్టి ఆయన చేయొచ్చు. ఆయన వల్ల కదా ఇప్పుడు అంతా ఇది నడుస్తుంది. సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినీ రంగాన్ని వదిలేసి కేవలం రాజకీయాలకి అంటే ప్రజలకే పరిమితమయ్యారు. అదే బాటలో పవన్ కళ్యాణ్ గారు నడిచే అవకాశం ఉందంటారా? పవన్ కళ్యాణ్ గారు నడిచే అవకాశం ఉందంటే అది వ్యక్తిగత విషయం అండి. రాజకీయం వేరు. మీ ఉద్దేశం ప్రకారం ప్రజల సేవలకు రావడం మంచిది. ఆయన అసలు ప్రజల సేవలోనే ఉంటారండి నాకు తెలిసి. ఒకవేళ ఆయనకి అప్పుడు ఇన్కమ్ కావాలండి తనకి, అంటే ఫ్యామిలీ ఉంది, తనకి ఇన్కమ్ కావాలి. సో అది కూడా చేసుకుంటే నష్టమే లేదండి. దాంతోపాటు ఫస్ట్ ఆయన ప్రిఫరెన్స్ ఇచ్చేది మాత్రం దీని గురించేనండి. మరి ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే విధానం వేరండి, ఆయన పద్ధతి వేరు, ఆయన మాట విధానం వేరు. ఆయన సూపర్ అండి. అదే సీనియర్ ఎన్టీఆర్ కేవలం ప్రజలకే సేవలు అర్పిద్దామని వచ్చేసారు కదా సార్, అదే బాటలో నడిచే అవకాశం ఉందా అని నేను అడుగుతున్నాను. అది వ్యక్తిగత విషయం సార్ మేడం. అది మనకు అనవసరం. ఎందుకంటే వాళ్ళు వస్తారా రారా అనేది అది మనం చెప్పలేం. వస్తే ఆయన చేయొచ్చు, వాళ్ళ తాతలాగా జూనియర్ ఎన్టీఆర్ వస్తారు అనేది మాత్రం కష్టమే మేడం. ఎందుకంటే రారు అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆయన సినీ రంగంలోనే ఉండారు అనే ఆలోచన, మా ఆలోచన అయితే సినీ రంగంలో ఉంటారని. అంతేగాని ఇలాగా వస్తారని మాత్రం ఆలోచన మాకు లేదు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు మన రాష్ట్రం బాగానే ఉంటుందండి. టీడీపీ కూటమి ఉన్నంత వరకు సూపర్ అండి. దాని గురించి అయితే ఏ ప్రాబ్లం లేదు. అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినీ రంగాన్ని వదిలేసి కేవలం ప్రజాసేవ కోసమే అంకితం ఇచ్చారు. అంటే అటు సోలుకి వెళ్ళనని. సో అదే మార్గంలో పవన్ కళ్యాణ్ గారు నడిచే అవకాశం ఉందంటారా? ఆయన మాటలు ఎంత జెన్యూన్గా ఉన్నాయో ఆయన కూడా అలాగే రాజకీయాల్లో ఉంటే ఆయన ఇంకా వాల్యూ బాగుంటుంది. ఆయన మీరు ప్రజల మీద నమ్మకం పెట్టుకున్నారు కదా, అది నిలబెడతారని కోరుకుందాం. సార్ ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినీ రంగాన్ని వదిలేసి కేవలం ప్రజల సేవకే అంకితమయ్యారని ముద్రగడ పద్మనాభం గారు వ్యాఖ్యానించారు. అదే బాటలో పవన్ కళ్యాణ్ గారు నడిచే అవకాశం ఉంటుందంటారా? అంటే కేవలం ప్రజల సేవకే వెళ్ళటం, సినీ రంగాన్ని వదిలేసి. పవన్ కళ్యాణ్ గారు చేసినా కూడా అదంతా ముగ్గురు ఒకే పార్టీ కదా. అది మన మోడీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఒకటే పార్టీ. అది వాళ్ళు ఏం చేసినా ఆ పార్టీ కోసమే చేయాలా, ఏది చేసినా టీడీపీ కోసమే చేయాలా. ఇప్పుడు ఆయన సినిమాల జోలికి వెళ్లకుండా కేవలం ప్రజల సేవ కోసమనే రాజకీయాల్లోనే ఉంటారంటారా పవన్ కళ్యాణ్ గారు? అది మనకు తెలియదు. మన అది ఆయన జీవితం ఇది, అది మన జోక్యం దాంట్లో వెళ్ళకూడదు. మేము నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారే అలాంటి నిర్ణయం తీసుకున్నారు కదా, కేవలం ప్రజల సేవలకనే. అవును, ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందంటారా పవన్ కళ్యాణ్ గారు? మళ్ళీ ఏం తీసుకుంటా, అది మన ఐడియాతో మనకేం ఐడియా లేదు దాంట్లో. అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినీ రంగాన్ని అనేది వదిలేయటం జరిగింది. సినీ రంగాన్ని జోలికి వెళ్ళకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉందంటారా? ఐడియా లేదండి దాని గురించి. అంటే మీ ఉద్దేశం ప్రకారం సార్ ప్రజల సేవకి ఉండటమే మంచిది అంటారా, లేకపోతే ఏమో వెళ్ళినా అటు వెళ్ళచ్చు, గ్యారంటీ చెప్పలేము కదా మనం. మీ ఉద్దేశం ప్రకారం ఎటు ఉంటే మంచిది అంటారు? అంటే వెళ్ళినా సినిమా థియేటర్లకు వెళ్ళచ్చు, చెప్పలేము కదా, అది వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంటుందో. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అంటారు సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే సినీ రంగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి ఎలాగైతే వచ్చారో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ గారు అలా ఆ విధంగా రావడం అవకాశం పడుతుందంటారా సినీ రంగాన్ని వదిలేసి కేవలం రాజకీయాల్లోకి? ఏమైంది, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు కదా.
అదే సార్, సినీ రంగాల్ని పూర్తిగా వదిలేసి కేవలం ప్రజల సేవకే వచ్చే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్ గారు? అది ఆయన ఇష్టం, మనం చెబుతామమ్మా. మీ ఉద్దేశం ప్రకారం మనం అది ఆయన చెప్పాలి, తప్పితే మనం చెప్పలేము. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా సీఎం అయిన తర్వాత ఒక సినిమా తీశాడు, మరి ఆడిందో లేదో తెలియదు కానీ వాళ్ళ ఇష్టం అది. అంటే అప్పుడు కూడా కేంద్రానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అంటే వాళ్ళ దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని అలా చేశారు. పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్తో పని ఏముంది, చేయకూడదా వీళ్ళ ఇష్టమే, అంతేకాని పేర్కొన్నారు కదా సార్, అందుకని అది వీళ్ళ ఇష్టం కానీ సెంట్రల్ గవర్నమెంట్తో పని ఏముంది. ఎన్టీఆర్ రూపాయి జీతం తీసుకున్నాడు, వీళ్ళలాగా ఏం తీసుకోవట్లేదుగా. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు సీనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినిమాలు అనేవి ఆపేశారు అని వ్యాఖ్యానించారు. అప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే సినీ ఇండస్ట్రీని ఆపుతారంటారా లేకపోతే రాజకీయాల్లోనే కొనసాగుతారంటారా? లేదండి, ఆపరండి. సినీ ఫీల్డ్ ఆపరు. సినిమానే, రాజకీయమే కదా. అంటే సీనియర్ వ్యక్తి అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ఎలాగైతే రాజకీయాలు కేవలం ప్రజల సేవకే వచ్చారు కదా, ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుందంటారా? నమ్మకం లేదండి, ఎందుకంటే ఎన్నో రకాలుగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం మాకు ఉంది, మేము నిజంగానే పవన్ కళ్యాణ్ అభిమానులమే. కానీ మనము ఇంతకుముందు బీజేపీతో కలవమని చెప్పి బీజేపీని కలిపి టీడీపీని తిట్టి టీడీపీలో కలిసి అది చేస్తాయి, వాళ్ళ ద్వారా వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పి మళ్ళీ వాళ్ళలోనే కలిసి వాళ్ళకంటూ ప్రత్యేకంగా అందరూ కలిసి కూటమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు కొన్ని మాత్రమే పట్టించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, చాలా పట్టించుకోవట్లేదు. బికాస్ ఆఫ్ వాలంటీర్స్ గురించి కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వాలంటీర్స్ని ఇంతకుముందు కూటమి అందరూ కలిపి కొనసాగిస్తామని చెప్పి ఈరోజు ఓన్లీ టీడీపీ నాయకత్వం మాత్రమే వాలంటీర్ల మీద మాట్లాడుతుంది. కానీ ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇంతవరకు నోరెత్తి ఒక్క మాట కూడా చెప్పాల. మరి ఏ రకంగా నమ్ముతాము? అంటే ఎవరికి వాళ్ళు తప్పించుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు పింఛన్ ముద్రగడ పద్మనాభం గారు సీనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఎలాగైతే అంటే రాజకీయాల్లోకి వచ్చి సినిమాలు ఎలాగైతే వదిలేశారో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తే బాగుంటుందని అన్ని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో వదిలేసే అవకాశం ఉంటుందంటారా రాజకీయాల్లో వచ్చిన తర్వాత? వదిలేస్తారండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలిటిక్స్లోకి వచ్చేసారు కదా, మ్యాక్సిమం ఉండొచ్చు ఛాన్సెస్. అంటే ఆయన సినిమాల్లో కాకుండా ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రజాసేవలోకి వస్తాం బెటర్ అంటారా? బెటరేనండి, మరి ఆ విషయం చేస్తారంటారా? చేస్తారని అనుకుంటున్నాను. చేస్తారు, సినిమాల్లో కాకుండా ప్రజాసేవ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పొలిటీషియన్గా ఆయన కన్వర్ట్ అవుతారు, చేస్తారు. అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ప్రజాసేవకు వచ్చి సినిమా రంగానికి దూరం అయ్యారు అని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మార్గంలో కనీసం దూరం అయ్యి రాజకీయాల్లో ఆయన తర్వాత ఎంతోమంది వచ్చారు పోతున్నారు, కానీ గట్టిగా నిలబడ్డది ఎవరు? పవన్ కళ్యాణేగా. ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇది చేసుకొని చంద్రబాబు నాయుడు చేయకపోయినా దగ్గరుండి చేయించే గుణం పవన్ కళ్యాణ్ది. ఎన్టీఆర్ గారు సినీ రంగానికి మానేసి కేవలం రాజకీయాల్లోకి వచ్చారు కదా, అదే బాటలో పవన్ కళ్యాణ్ గారు నడిచే అవకాశం ఉందంట? లేదు, ఉండదు. ఎందుకంటే ఆయన కథ అయినప్పటికీ 300 సినిమాలు పైన చేశాడు, రకరకాల పాత్రలతో దేశమంతా తెలిసాడు, ప్రపంచం మొత్తం తెలుసు. తెలుగు కూడా ఎక్కడ ఉంటాడు ఎన్టీఆర్ తెలుసు, ఎందుకంటే రాముడిగా కృష్ణుడిగా. వెనకంత సీన్ లేదు, ఏదో ఇంతవరకే. ఆయనతో పోలికి పెట్టుకోకూడదైనా.